తైవాన్ జలసంధిలో ఒక భయంకరమైన సైనిక ప్రణాళిక గురించి ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. ఇది ప్రస్తుతానికి కేవలం ఒక ఆలోచన మాత్రమే కావచ్చు. కాని ఒకవేళ ఇది నిజమైతే దాని పర్యవసానాలు మామూలుగా ఉండవు, ఏకంగా ప్రపంచ గతినే శాశ్వతంగా మార్చేస్తాయి. ఈ మాటలు వినండి. భయంకరమైనది, వినాశకరమైనది మరియు ప్రళయకారకమైనది. ఈ ప్లాన్ వల్ల జరగబోయే నష్టాన్ని వర్ణించడానికి ఈ 3 పదాలు సరిపోతాయేమో. అంటే ఈ వ్యూహం ఎంత తీవ్రమైనదో మనం అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఈ ప్రమాదం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం ఆ 3 గార్జెస్ డ్యామ్ గురించి ఆలోచించాలి. అందులో ఎంత నీరుంటుందో తెలుసా? దాదాపు 40 క్యూబిక్ కిలోమీటర్లు. అంటే ఆ నీరంతా ఒక్కసారిగా బయటకొస్తే అసలు ఏం జరుగుతుందో ఒక్క క్షణం ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. సరే, మొదటి విభాగంలోకి వెళ్దాం. ఒక ప్రళయ ప్రణాళిక. అసలీ వ్యూహమేంటి? ఎందుకు వీళ్లు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను టార్గెట్ చేస్తున్నారు? ఈ మొత్తం వ్యూహానికి కేంద్ర బిందువు చైనాకు గర్వకారణమైన 3 గార్జెస్ డ్యామ్. అది కేవలం కాంక్రీటు, స్టీల్తో కట్టిన నిర్మాణం కాదు. అది చైనా పారిశ్రామిక శక్తికి, వాళ్ల ఆధునికతకు ఒక సింబల్. ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశం గుండెకాయలాంటిది. ఒకవేళ ఆ డ్యామ్ బద్దలైతే అది మామూలు విషయం కాదు, ఒక ప్రళయమే. వుహాన్, నాన్జింగ్, షాంఘై లాంటి చైనా పారిశ్రామిక కేంద్రాలన్నీ నీళ్లల్లో మునిగిపోతాయి. ఏకంగా 40 కోట్ల మంది ప్రజల జీవితాలు తలకిందులవుతాయి. ఇది కేవలం ఒక దాడి కాదు, ఇది చైనా ఆర్థిక వ్యవస్థను కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి నెట్టే ఒక మహావిపత్తు. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ఒక తీరని నిరోధం. ఇంతటి భయంకరమైన ప్లాన్ గురించి తైవాన్ అసలెందుకు ఆలోచిస్తోంది? దీని వెనుకున్న కారణాలేంటి? దీనికి సమాధానం ఒక్కటే: నిరోధం. అంటే తమ మీద దాడి జరగకుండా ఆపడం. తమ భద్రత కోసం వేరేవాళ్లమీద ఆధారపడకుండా తమను తాము కాపాడుకోగల ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని తైవాన్ కోరుకుంటోంది. ఈ గొడవ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. 1949లో చైనా అంతర్యుద్ధం ముగిసినప్పటినుంచి ఈ సమస్య నడుస్తూనే ఉంది. దశాబ్దాలు గడిచిపోయాయి, అమెరికా పాలసీలు కూడా మారాయి, కాని అసలు సమస్య మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది. ఇక్కడే మనకొక ప్రశ్న వస్తుంది. నిరోధం కోసమే అయితే మరి అణ్వాయుధాలను తయారు చేసుకోకూడదా? ఈ ప్రశ్న మనల్ని తైవాన్ ఎదుర్కొంటున్న కొన్ని ప్రత్యేకమైన సవాళ్ల వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే అణ్వాయుధాలు అనేవి బీజింగ్కు ఒక రెడ్ లైన్. తైవాన్ గనక ఆ దారిలో వెళితే అది దాదాపు యుద్ధానికి దారితీసినట్లే. అందుకే తైవాన్ తమను తాము కాపాడుకోవడానికి ఇలాంటి అసాధారణమైన సంప్రదాయేతర మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ఇక మూడవ విభాగం క్షిపణి ఎత్తుగడ. ఇంత డేరింగ్ ప్లాన్ను అమలు చెయ్యాలంటే తైవాన్కు ఎలాంటి ఆయుధాలు కావాలి? ముందుగా ఈ దూరం చూడండి. తైవాన్ నుంచి 3 గార్జెస్ డ్యామ్ దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఒక్క నంబర్ చాలు ఈ దాడిలో ఎంత పెద్ద టెక్నికల్ ఛాలెంజ్ ఉందో చెప్పడానికి. ఇంత దూరం ప్రయాణించాలంటే దానికి సమాధానం ఒక్కటే: క్రూయిజ్ క్షిపణులు. సీయుంగ్ ఫెంగ్ మరియు ఇంకా డెవలప్మెంట్లో ఉన్న యునిఫెంగ్ లాంటి మిసైల్స్, ఇవే ఈ ప్లాన్కు వెన్నెముక. ఈ ఊహాజనిత బెదిరింపును వాస్తవంగా మార్చగల శక్తి వీటికుంది. తైవాన్ ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో చెప్పడానికి ఈ నెంబర్ చూడండి. వాళ్లు తమ వార్షిక క్షిపణి ఉత్పత్తిని దాదాపు 500 యూనిట్లకు రెట్టింపు చేయాలని చూస్తున్నారు. ఇది వాళ్ల నిబద్ధతకు ఒక పెద్ద నిదర్శనం. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. ప్రణాళికలో పగుళ్ళు. అయితే ఈ ప్లాన్ పేపర్ మీద ఉన్నంత ఈజీ కాదు. దీన్ని అమలు చేయడంలో చాలా సాంకేతిక, వ్యూహాత్మక అడ్డంకులున్నాయి. అసలా డ్యామ్ను బద్దలు కొట్టడానికి ఎంత పవర్ కావాలి? దీనిమీదే విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరేమో కొన్ని మిసైల్స్ చాలు అంటారు, మరికొందరేమో కాదు, వేల సంఖ్యలో కావాలని వాదిస్తారు. ఈ ప్లాన్ ఎందుకు అంత కష్టమో చూద్దాం. మొదటిది ఆ డ్యామ్ డిజైన్. అది మామూలు నిర్మాణం కాదు, చాలా పటిష్టంగా కట్టారు. ఇక రెండవది చైనా రక్షణ వ్యవస్థలు. ఆ డ్యామ్ చుట్టూ ఒక ఈగ కూడా వెళ్లలేని విధంగా పటిష్టమైన భద్రతుంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, చైనా ముందే పసిగట్టి దాడి జరగకముందే డ్యామ్ను ఖాళీ చేసేస్తే అప్పుడు ఈ బెదిరింపుకి అర్థముండదు. చూసారా, ఇవన్నీ దాటుకుని వెళ్లడం చాలా కష్టం. 5వ విభాగం 2 వైపులా పదునున్న కత్తి. సరే, ఈ సైనిక సవాళ్లను పక్కన పెడదాం. కేవలం ఇలాంటి దాడి చేస్తామని బెదిరించడం కూడా చాలా తీవ్రమైన రాజకీయ, నైతిక పరిణామాలకు దారితీస్తుంది. ఇలాంటి చర్యల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం చరిత్రలోకి వెళ్ళాలి. 1938లో
జపాన్ సైన్యం ముందుకు రాకుండా ఆపడానికి చైనా జాతీయవాదులే పసుపు నదిపై ఉన్న ఆనకట్టలను పగలగొట్టారు. దాని ఫలితం ఏమైందో తెలుసా? సుమారు 5 లక్షల మంది చైనీస్లే ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా భయంకరమైన హెచ్చరిక. కొన్నిసార్లు శత్రువును ఆపడానికి చేసే ప్రయత్నంలో మన సొంత ప్రజలకే ఎక్కువ నష్టం జరిగిపోవచ్చు. నిజానికి ఇది తైవాన్కు రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు ఇది చైనాలో ప్రతీకార జ్వాలలను రేపుతుంది, మరోవైపు అంతర్జాతీయ వేదికపై తైవాన్ను యుద్ధ నిరస్త్రాలుగా నిలబెడుతుంది. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు మొత్తం పోతుంది. ఇక చివరిగా ఒక బెదిరింపులో ఉండే పారాడాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యూహంలో ఉన్న అతిపెద్ద వైరుధ్యాన్నిప్పుడు మనం చూద్దాం. ఈ ఆలోచనను కన్వెన్షనల్ ఎంఎడ్డి అంటారు, అంటే సాంప్రదాయ పరస్పర వినాశనం. ఇది అచ్చం కోల్డ్ వార్ నాటి సిద్ధాంతం లాంటిదే, కాని ఒకే ఒక్క తేడాతో ఇక్కడ అణువాయుధాలకు బదులుగా సాంప్రదాయ ఆయుధాలతో ఒకరినొకరు పూర్తిగా నాశనం చేసుకునేంత శక్తిని కలిగి ఉండటం. చివరిగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. కొన్ని చర్యలు నేరం కంటే ఘోరంగా ఉండవచ్చు. అవి ఒక తప్పు కావచ్చు. ఈ వ్యూహం బహుశా చట్టబద్ధమైనదే కావచ్చు. కాని చరిత్రలో అది సరిదిద్దలేని ఒక పెద్ద తప్పిదంగా మిగిలిపోతుందా అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న.